తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామాపురంలో మాజీ మంత్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు 80 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పార్టీ నేతలు ఆయన సమాధికి నివాళులర్పించారు. ముద్దుకృష్ణమ నాయుడు ఆశయాలకు అనుగుణంగా నేడు తాము అడుగులు వేస్తున్నామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం రాజకీయాల్లో అంత పట్టు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక గాలి ముద్దుకృష్ణమ నాయుడు అని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆయన అనంగా సేవ ఎంతసేపు కూడా పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్ సంక్షేమం కోసం పోరాడాలి, పబ్లిక్ కోసమే మనం ఉన్నామని చెప్పి తపనతో ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు. 10 మందికి మనం ఉపయోగపడాలి, మన దేవుడి జన్మ ఇచ్చాడు, ఖచ్చితంగా వాళ్ళకి పనికి రావాలని చెప్పే భావంతో ఆయన ఎప్పుడు ముందు నడిచాడు. అదే వాళ్ళు చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా నువ్వు ముద్దున కొడుకు కదా, నువ్వు మంచోడు పోయి ఉంటావు, లేదని మీకు చేస్తాము. అధికారుల్లో కానీ ప్రజల్లో కానీ ఎక్కడ చూసినా ముద్దుకృష్ణుడు కొడుకు అనగానే అదొక అభిమానం చూపిస్తారు, ప్రత్యేకత. అది ఆయన వల్ల వస్తున్న ఇది. ఇవాళ నగరి కాన్స్టిట్యున్సీలో 45,000 పైచీలకు మెజార్టీతో గెలిచామంటే కూడా అది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన పట్ల ఉన్న ఆదరణ. అది ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు, ఇందాక అన్నలు చెప్పినట్టు ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ఏదైతే విలువలతో రాజకీయం చేశాడో ఖచ్చితంగా ఆ విలువలు నెలకొల్పుకొని ఖచ్చితంగా రానున్న తరానికి కూడా మేము ఉన్నామని చెప్పే భరోసా ఆయన ద్వారా ఇద్దామని చెప్పేసి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పైనుంచి ఆయన ఆశీర్వదిస్తాడని మమ్మల్ని అందరినీ కూడా, నాన్న కానీ మన సత్యన్న కానీ అందరిని కూడా పైనుంచి ఆశీర్వదిస్తాడని చెప్పి ఖచ్చితంగా మేము ఆయన కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాని కానీ రాష్ట్రాన్ని కానీ బాగా చూసుకోవాలి, దేవుని కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మనకి మంచి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రం ఎంతో మనందరికీ అన్నాను పిలుచుకునే చిత్తూరు జిల్లా మొత్తానికి మన ముద్దన్న గారి 80వ జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా ఆత్మశాంతి కలిగి ఉండాలని కోరుకుంటూ ఆయన ఆశయాలన్నీ కూడా ఆయన కుమారుడు మన నగిరి ఎమ్మెల్యే భాను గారు కొనసాగిస్తున్నారు. మేమందరూ కూడా ఈరోజు నేర్చుకున్నాం రాజకీయాల ఓనాములు అంటే మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముద్దన్న గారు చూపించినటువంటి ఏ విధంగా అధికారులతో మాట్లాడాలి, ఏ విధంగా ప్రజలతో మసులుకోవాలనేది కూడా ఆయన ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. ఇది నాకు వచ్చి గర్వకారణం. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఆర్సీపురం మండలం ఆయన సొంత ఊరు వెంకటరామాపురం, చంద్రగిరిలో ఉండటం, ఆ ఊరు వన్ సైడ్గా తెలుగుదేశం ఉంటే ఈరోజు